హైదరాబాద్ మోస్ట్ విజిటర్స్ ప్లేసెస్లో ఈ ప్లేస్ కూడా ఒకటి. మీరు కంపల్సరీగా చూడాల్సిన ప్రదేశం అనమాట. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరితో అయినా మస్ట్ విజిట్ ప్లేస్. లెట్స్ గో టు ద వీడియో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ వర్లీ పెయింటింగ్ చూడగానే కనిపెట్టేస్తారు, ఇది శిల్పారామం అని. అవునండి, శిల్పారామం ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి రైట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. రైట్ సైడ్లో అన్ని ఓన్లీ క్యాష్ పేమెంటే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేది ఆన్లైన్ పేమెంట్. ఇది అప్డేట్ చేశారు. మేము ప్రీవియస్ 3 years బ్యాక్ వచ్చామన్నమాట. అప్పటికిప్పటికి చాలా అప్డేట్స్ వచ్చాయి. ఏంటనేది మొత్తం చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గణేషుడి విగ్రహం కనిపిస్తుంది. చాలా మంచిగా ఉంటుంది. వెల్కమ్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు పోర్ట్రైట్ అనమాట, హ్యాండ్ పెయింటింగ్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కోన్ డిజైన్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది 3 years బ్యాక్ మేము వచ్చినప్పుడు ఉన్న పిక్చర్ అనమాట. ఇప్పుడు చూడండి ఎలా డెవలప్ చేశారు. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. చూసారు కదా, ఇలాగా మెహందీ డిజైన్స్ వేయడానికి అందరూ ఇలాగా చేసేసుకొని ఉన్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే పోర్ట్రైట్ అనమాట, పెన్సిల్తో హ్యాండ్ ఆర్ట్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ బోర్డ్కి ఎప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి అన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. రైట్ సైడ్ మేము లాస్ట్ టైం వెళ్ళాము కాబట్టి మాకు అంత డీటెయిల్గా తెలియదు. ఈసారి ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము. ఈ సైడ్ ఏంటంటే చేనేత వస్త్రాలు ఉంటాయి అనమాట. ఇక్కడైతే మగ్గం కూడా చూపించారు, ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ అన్నీ కూడా ట్రెడిషనల్కి, హ్యాండ్మేడ్స్కి, చేనేత వస్త్రాలకి, చేతి కళలకి అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. పాలిస్టర్ క్లాత్ కానీ అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేస్తారు చాలా వరకు స్టాల్స్లో. ఇక్కడ మనకి రియల్ పర్ల్స్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ రియల్ పర్ల్స్, ముత్యాలు, పగడాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. మధ్యలో ఇలాంటి మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటిక్ డిజైన్స్ అనమాట, హ్యాండ్మేడ్ యాంటిక్ డిజైన్స్. ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ ట్రెడిషన్ లాగా కనిపిస్తాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఆ హ్యాండ్ బ్యాగ్ చూడండి, అంతా మెటల్తో చేసింది అనమాట. హ్యాండ్ బ్యాగ్ క్లాత్ కాకుండా మెటల్తో చేశారు. అవన్నమాట యాంటిక్ పీసెస్ లాగా. శిల్పారామంలో షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ అంతా ఫ్యాషన్కి సంబంధించింది, డెకార్ ఐటమ్స్, చిన్నపిల్లలకు కావాల్సిన టాయ్స్ అవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అలాంటివి ఉంటాయి. మనకి పూజా సామాగ్రి కానీ అలాగనమాట, ఎవ్రీథింగ్ మనకి అంతా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంతమంది యాంటిక్ పీసెస్ ఇష్టపడుతుంటారు కదా డెకార్ చేసుకోవడానికి, పెయింటింగ్ అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మార్బుల్స్తో చేసే చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి చూడండి, మోటార్స్, అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఓన్లీ మార్బుల్స్తో చేయబడినవి అనమాట. చూసారు కదా, వైట్ కలర్ మార్బుల్, గ్రీన్ కలర్ మార్బుల్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఓన్లీ మార్బుల్తో ఉన్నాయి. అంటే మనకి రాళ్ళతో చేసిన రోళ్ళు ఉంటాయి కదా, అవి కాకుండా ఓన్లీ మార్బుల్స్తో అనమాట. ఇవన్నీ ఏంటంటే అల్లం అలుకలు ఇలాంటివి దంచి వేసుకోవడానికి, వెల్లుల్లి దంచి వేసుకోవడానికి. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ఇవి కూడా మార్బుల్స్తోనే చేయబడ్డాయి. మార్బుల్స్ తోటి కుంకుమ భరణీలు, వేణుగులు ఇలాంటివి చేశారనమాట. చాలా బాగున్నాయి. బట్ మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని పెయింటింగ్స్ అనమాట. పెయింటింగ్ లుక్ లాగా ఉంటుంది అనమాట. దేవుని ఫోటోల అన్నీ కూడా హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ లాగా చూడడానికి బాగుంటాయి. డెకార్గా మనకి వాల్ డెకార్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాగనమాట. ఇక్కడ వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అనమాట. బ్రాస్లో కూడా ఎంత వెయిట్ ఉన్నాయి అంటే అంత వెయిట్ ఉన్నాయి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవుళ్ళు అనమాట. అన్ని దేవుళ్ళే ఉన్నాయి. దేవుళ్ళు కూడా రకరకాల షేప్స్, పోజెస్తో ఉన్నాయన్నమాట. ఇక్కడ నటరాజుది చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇవన్నీ కూడా వాల్కి డెకార్ చేసుకునేవి, పూజా మంత్రంలో కావాల్సినవి అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ మా చిన్న పిల్లలకి ఏం నచ్చిందంటే రాధాకృష్ణుల బొమ్మ ఉయ్యాలుగుతూ ఉంది చూడు, చాలా బాగుంది ఇది. మా పిల్లలు తీసుకోమన్నారనమాట. అవి మనం అంత మెయింటైన్ చేయలేమని చెప్పి తీసుకోలేదు. అండ్ ఈ పక్కన వచ్చేసి అనమాట కలంకారీ డిజైన్ ఫ్యాబ్రిక్స్ తోటి ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అరౌండ్ 3:30 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు షాప్ ఓపెన్ చేసి హారతులు ఓపెన్ చేస్తున్నారు అనమాట. నిమ్మకాయ దిష్టి తీస్తా అంటే మనం శిల్పారామం వెళ్ళేటప్పటికి ఈవినింగ్ టైం అయితే బెటర్గా ఉంటుంది. కొంతమంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే మార్నింగ్ 11కి అలా స్టార్ట్ అయితే సరిపోతుంది అనమాట. వాళ్ళ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసుకొని రావచ్చు. లోపల అవైలబిలిటీ ఉంటుంది మనం తినడానికి. ఇవన్నీ కూడా టాప్స్ అనమాట, కలంకారీ డిజైన్స్, బాన్ని అలాంటివి అనమాట. ఇవన్నీ కూడా జ్యువెలరీ అవన్నీ కూడా పూసలు అనమాట, రంగురంగు పూసలతో చేసేవన్నమాట. ఇంక ఈ పక్కకు వచ్చేసరికి బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్,
టెర్రకోటాతో తయారు చేసినవంట. అవన్నీ కూడా యాంటిక్ డిజైన్‌లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ పక్కన వచ్చేసరికి కొండపల్లి బొమ్మలనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగా క్యూట్‌గా ఉన్నాయి. బట్ ప్రైసెస్ అయితే చాలా హెవీగా చెప్పారు. చిన్న వస్తువులు కూడా మనకి ప్లాస్టిక్‌లో హండ్రెడ్స్‌లో దొరికాయి. వీళ్ళు థౌజండ్స్‌లో చెప్తున్నారనమాట. కొనలేము అనిపించింది నాకైతే. ఈ బొమ్మలన్నీ కూడా మన చిన్నప్పుడు మన ఇంకా పూర్వకాలంలో ఇలాంటి బొమ్మలతో చెక్క బొమ్మలతోనే ఆడుకునేవాళ్ళు. అవేంటంటే సేఫ్టీగా ఉంటాయి. ప్లాస్టిక్ ఐటెమ్స్ కాదు కాబట్టి మంచిగా ఉండేవి. ఇవన్నీ కూడా డెకార్ ఐటెమ్స్ అనమాట. ఎంత బాగున్నాయో చూసారా ఇవన్నీ. వర్లీ పెయింటింగ్ అదే ఆదివాసీలు ఉంటారు కదా, వాళ్ళలాగున్న డెకార్ పీసెస్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఏంటంటే మంచి షెల్ఫ్ ఉంటుంది. షోకేస్ కట్టించుకొని దాన్ని నిండా పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుందన్నమాట వీటికి. మాకు షోకేస్ అంతగా లేదు కాబట్టి మేము తీసుకోలేదు. ఇక్కడైతే వుడెన్ స్పూన్స్ ఉన్నాయి. మనకి మీషోలో చూపిస్తే రెడ్ కలర్లో ఉంటాయి కదా స్పూన్స్, ఇవి అలా కాదు, వైట్ కలర్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా మనకి స్నేక్ అండ్ ల్యాడరు, చెస్సు, పాములు ఇలాంటి చిన్న అన్నీ కూడా మనకి అలాగా చెక్క వస్తువులతోటే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక స్లిప్పరీ షాప్ ఉంది. నేను స్లిప్పర్ షాప్ ఒకటే చూసానన్నమాట. ఫుట్‌వేర్ అనమాట ఇవన్నీ. ఓన్లీ లేడీస్ ఫుట్‌వేర్ ఉంది అక్కడ. జెంట్స్‌ది అయితే ఏం లేదు. ఇంకా ఈ వచ్చేసరికి మనకి ఇవన్నీ పెయింటింగ్స్. అక్కడక్కడ చాలా వరకు బ్రాస్ ఐటమ్స్‌వే ఉన్నాయన్నమాట. పూజా డెకార్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ పూజా సామాగ్రి లాగా ఉంది కదా ఇక్కడ. ప్రతి చోట నటరాజ విగ్రహం ఉంది. చాలా బాగుంది. ఈ బెల్స్ నేను ఒకటి కాలింగ్ బెల్ యూజ్ అవుతుందని చెప్పి ప్రైస్ అడిగితే 2700 చెప్పాడు. ఆ బార్గెనింగ్ ఆడడం కూడా నాకు రాలేదు. ఎంత కడగాలో కూడా తెలియక నేను వచ్చేసాను అనమాట. అంటే కొంతమంది బార్గెనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. దాని ప్రైస్ ఇంత అని తెలుసుకొని దానికి తగ్గట్టు బార్గెన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే వస్తాయి మనకి అడుగుతుంటే. కొంతమంది పక్కన బార్గెన్ చేస్తున్నారు, నాకు తెలియక నేను చేయలేదు. ఇంక ఇలా అనమాట. చాలా వరకు స్టాల్స్ క్లోజ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మనకి వేరే చోటకి షిఫ్ట్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే పాపం వాళ్ళకి లైటింగ్ ఉండదు, ఫ్యాన్ ఫెసిలిటీ ఉండదు. ఓన్గా ఫ్యాన్స్ తెచ్చి పెట్టుకోవాలి. బాగా ఉమ్మదం తీసిందనమాట మాకైతే. అందుకని చెప్పి కొంచెంసేపు చెట్టు నీడ కిందకి వద్దామని చెప్పని వచ్చేసాము. కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకి ఇక్కడ ఒక పార్క్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి స్టేజ్ లాగా ఉంది చూసారా. బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది, డిజైన్ అంతా. ఇది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్కి బాగుంటుంది అనిపించింది నాకు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ తిన్నామన్నమాట మేము నలుగురం. ఆ ప్రైజెస్ కూడా సేమ్, వాటి మీద ఎంత ప్రైజ్ ఉందో అంత ప్రైజే ఇచ్చారు. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయలేదు. అండ్ ఇంకా దీని పక్కన ఏంటంటే ఒక హౌస్ లాగా ఉందన్నమాట, ఓల్డ్ హౌస్. దీంట్లో కూడా మనకి ఒక మ్యూజియం లాగా ఉందన్నమాట. దాంట్లో కూడా కొన్ని ఐటమ్స్ పెట్టారు. దీని వెనకాలే ఉన్న చాలా బాగుంది. ఇక్కడ చూడండి చాలామంది ఫుడ్ తెచ్చుకొని కూడా తింటున్నారు, గ్రీనరీ ఆస్వాదించడానికి కోసం అనమాట. ఇలాగనమాట. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ ఫౌంటైన్లో వాటర్ వదలలేదు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ మేము వెనక్కి వచ్చి అవన్నీ చూసాము. చాలా బాగుంది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వాటర్ ఫౌంటైన్ దగ్గర ఇంకా వదలడం ఆలస్యం. చాలామంది వచ్చి ఇంకా ఫొటోస్ 1 by 1 ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇంకా మేము ఫ్యామిలీ దిగడానికి కూడా కుదరలేదనమాట. ఫస్ట్ మా పిల్లల్ని దించేసాను, తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్కి పైకి వెళ్తే మనకి నటరాజస్వామి విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మంచి ఫోటోషూట్ జరుగుతుంది. అంటే ఫొటోస్కి బాగుంటుందన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చారు. మేము ఇంకా రైట్ సైడ్కి వెళ్ళగానే మ్యూజియం అని చెప్పాను కదా, ఈ మ్యూజియం అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ అనమాట. ఇవి టచ్ చేయకూడదు అని చెప్పి అన్నారు. మా పాప తెలియక వెళ్ళింది టచ్ చేయడానికి. చాలా బాగుందని. చూస్తారు కదా ఎంత బాగున్నాయో కదా. పెద్ద పెద్ద బంగ్లా ఉన్న వాళ్ళకి ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి వెళ్ళాలంటే ముందు మనం చెప్పులు విడిచి వెళ్ళాలంట లోపలికి. చూసారు కదా ఇవన్నీ ఓల్డ్ యాంటిక్ పీసెస్ అనమాట. గంగాళం భలే ఉంది కదా. మా పిల్లలు హ్యాలోవీన్ ట్రై చేస్తున్నారనమాట. హ్యాలోవీన్లో అలాగే వేసి తిప్పుతూనే ఉన్నారు. ఇవన్నీ రాజుల కాలం నాటివంట. ఏమంటో గిరిజనులు వాడినవి ఫేస్ మాస్క్లు అవన్నీ కూడా. మధ్యలో లెటర్స్ వీళ్ళు కూడా పెట్టారు. ఇందాక చూపించాను కదా పార్కు, అదనమాట. కొంచెం గ్రీనరీగా ఉంటుంది. దాంట్లో ఏంటంటే చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళు తింటున్నారు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇవి చూసారా బ్రాస్ ఐటమ్స్ లాగా ఉన్నాయి యాస్టీస్గా, కానీ అవైతే బ్రాస్ కాదు. నేను ఇది చూడగానే బ్రాస్ అనుకున్నాను. అదేంటంటే ఆర్చ్ లాగా పెట్టారు అది కూడా. ఇంకా మనం లెఫ్ట్కి వెళ్తూ ఉంటే ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ వర్షన్ హౌసెస్ అనమాట. పురాతన కాలంలో పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఎలా ఉండేయో, మిద్దెలు, అరుగులు, అవన్నీ అలా హౌసెస్ని చూస్తుంటే మనకు అర్థమైంది అనమాట.
పురాతన కాలంలో ఇల్లులు ఇలా ఉండేవి అని చెప్పని. ఆ ఇల్లులు చూస్తుంటే నాకు కూడా అలాంటి ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనిపించింది. అరుగులు చూసారు ఎంత బాగున్నాయో బయటికి. ఇవన్నీ కూడా అప్పట్లో హౌసెస్ ఎలా ఉన్నాయో అనేది మనకి చూపిస్తారనమాట. మధ్య మధ్యలో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. వాటర్ అవసరమైతే తాగొచ్చు అక్కడ మనకి. మన బాటిల్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మన బాటిల్ తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది, అందరూ పట్టుకున్న గ్లాస్ కాకుండా. ఇలా ఇంకొన్ని మెట్లు పైకి ఎక్కితే ఇక్కడ ఈ శిల్పాలు ఉన్నాయన్నమాట. ఇవి రాతి శిల్పాలు అనమాట. ఇక్కడ కూడా ఫోటో పోజెస్ చాలా బాగుంటాయి. ఇది కూడా ఫేమస్ అనమాట శిల్పారామం ఫొటోస్ దిగడానికి. ఒకటేమో నటరాజ స్వామి విగ్రహం, రెండోదేమో వాటర్ ఫాల్స్, తర్వాత ఇది మూడోది అనమాట. వరుసగా చూసుకుంటూ పోతే ఫేమస్ ప్లేసెస్ ఇవన్నమాట. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే రైట్ సైడ్లో కిడ్స్కి ఒక పార్క్ ఉందనమాట. ఇక్కడ 5 to 12 yearsలో పిల్లలందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎంత పెద్ద పార్క్ ఉందంటే అబ్బా, మా పిల్లలైతే 1 గంట సేపు ఇక్కడే ఎంజాయ్ చేశారనమాట. పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు చాలా బాగున్నాయి చూసారా. చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారనమాట. అండ్ కొంచెం ఆ ఎదురుగా మనకి ఏమొస్తుందంటే ఎద్దుల బండి వస్తుంది కదా. చాలామందికి ఎద్దుల బండి ఎక్కిన అనుభవం ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఇలా బుల్లకాట ఎక్కి రైడ్కి వెళ్ళొచ్చు అనమాట. కొంచెం సేపు అలా ఇలా తిప్పుతారనమాట. చాలామంది జంజికిస్కి అయితే ఇది తెలియకపోవచ్చు. మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న పాండ్ అనేది ఎంతైతే ఉందో దాంట్లో ఏంటంటే హంసలు, బాతులు, అలాగే చేపలు, తాబేలు అవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు మనం. ఇంకొంచెం మనకి లెఫ్ట్ సైడ్కి డౌన్కి వస్తే మనకి ఇలాగ వాటర్ ఫాల్స్ లాగా ఉంది కదా. ఇక్కడ అవి మేము వెళ్ళగానే అప్పుడే రిలీజ్ చేస్తారనమాట వాటర్. చాలా బాగుంటుంది. ఇది కూడా ఫోటోషూట్ పాయింటింగే. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. అలాగే ఈ పాయింట్ దగ్గర కూడా మనకి ఒక ఫుడ్ స్టాల్ ఉందన్నమాట. స్నాక్స్, టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం అక్కడ టిఫిన్ చేసేయచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, బోటింగ్ చేయొచ్చు అనమాట. బోటింగ్ చేద్దాం, మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పని వచ్చేసి బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి 6కి టికెట్ కౌంటర్ ఎండ్ అయిపోతుంది. 7 కల్లా మొత్తం క్లోజ్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళాలంటే ఎర్లీగా వెళ్ళడం బెటర్. ఫస్ట్ చూసుకున్న తర్వాత మిగతా అన్నీ చూసేయచ్చు, లేదంటే అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ చూసారా జనం రిస్కేసారు, వాళ్ళంత ఉన్నారనమాట. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు అని చెప్పని అది అవాయిడ్ చేసేసి ఇంకా ముందుకు వచ్చేసాము. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ అన్ని సెరామిక్ ఐటమ్స్, అలాగే మట్టివి,
టెర్రకోట వస్తువులు అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ బార్గెనింగ్ చేస్తే చాలా మంచి రీజనబుల్ రేట్కి వస్తాయి అనమాట. ఆన్లైన్లో చూస్తే మనకి 450, 600 ఉన్నది కూడా మనకి ఇక్కడ 200 బిలో 150కే వచ్చేస్తుంది. నేనైతే వీటిలో 2 జార్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. పచ్చళ్ళు మనం ఇలాంటి జార్స్లో నిల్వ పెడితే ఎక్కువ కాలం ఉంటాయి అనమాట. ఇప్పుడు అందరు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం పూర్వకాలం వాళ్ళు జాడీలో పెట్టే నిల్వ చేసేవాళ్ళు. దాని పక్క నుంచి వచ్చేస్తే ఏంటంటే మనకి వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం మందే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్కి మొత్తం ఫిల్ అయిపోయారనమాట. ప్లేస్ కూడా లేదు కూర్చోడానికి. ఇదనమాట స్టార్టింగ్, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతోటి అరంగేటం చేయించాలనుకునే వాళ్ళు ఇక్కడ చేయిస్తూ ఉంటారనమాట. ఇక్కడ నటరాజ విగ్రహం ఉంది కదా, మనకి ఇక్కడ ఈరోజు పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిందనమాట. ఈమె ఫిజిషియన్ కూడా అనంట. వాళ్ళ ఫ్యామిలీ తాతల కాలం నుంచి కూడా ఇలాంటి అరంగేట్రం ఇక్కడ చేస్తూ ఉంటారంట. ఈమైతే బెంగళూరు నుంచి వచ్చింది. మా జత్తికి ఏం నచ్చిందేంటో పర్ఫార్మెన్స్ క్లాప్స్ కొట్టేస్తూనే ఉన్నాడు. ఆవిడ పాపం 3 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ వరకు ఆ పర్ఫార్మెన్స్ చేసింది. హాఫ్ అన్ అవర్కి ఒకటి అలాగా. ఇంకా 3 పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత పక్కకు వచ్చేసాం మేము. ఇంకా టైం అవుతుంది వెళ్ళిపోదామని చెప్పని. ఇక్కడ పోటరీ అవంతా ఉంది కూడా, మట్టితో చేసిన వస్తువులు వాళ్ళే మనకి కళ్ళ ముందు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఇక్కడ చేయించుకోవచ్చు. చిన్న చిన్న వస్తువులు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పని. ఇక్కడ వచ్చేసి చిన్న శివలింగము, పాట్స్, అలాగే డిజైనర్ ప్రమిదలు అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇష్టమైన వాళ్ళు మనకు అప్పటికప్పుడు ఏం కావాలంటే అవి చేసి ఇస్తూ ఉంటారనమాట. ఎంకరేజ్ ద పాటరీ ఐటమ్స్. ఇంక ఇక్కడ పప్పు గుత్తులు అవన్నీ ఉన్నాయి, చెక్క వస్తువులు. ఇంక ఇలా ముందుకెళ్తే ఫ్యాషన్ ఐటమ్స్, పచ్చళ్ళు, అప్పడాలు అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న స్టాల్స్ పెట్టి. మేము 3 years బ్యాక్ వెళ్ళాము. ఇది సెకండ్ టైం అనమాట శిల్పారామం వెళ్ళడం. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయని కదా. మీరు ఎప్పుడు వెళ్ళారు శిల్పారామం, ఎన్నిసార్లు వెళ్ళారు, వెళ్ళినప్పుడల్లా ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా అనేది నాకు కామెంట్ చేయండి. మినిమం చాలామంది వెళ్ళే ఉంటారు కదా, వెళ్ళిన ప్రతి ఒక్కరు లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఏ ఇయర్లో వెళ్ళారనేది నాకు మెన్షన్ చేయండి. అలాగే మనం స్టార్టింగ్లో చాలా స్టాల్స్ మిస్ అయినాయి కదా, ఆ స్టాల్స్ అన్నీ కూడా ఈ కాంప్లెక్స్కి షిఫ్ట్ అయినాయి అనమాట. ఇక్కడ ఏంటంటే లైటింగ్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అండ్ ఫ్యాన్లు అవన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇక్కడికే చాలా షాప్స్ అనేవి షిఫ్ట్ అయినాయి అనమాట. అక్కడ చాలా వాటికి తీసేశారనమాట. ఎందుకంటే అక్కడ ఫ్యాన్ ఫెసిలిటీ కూడా ఉండదు, కొంచెం ఒక్కగా ఉంటుంది కాబట్టి ఆ స్టాల్స్ అన్నీ తీసేసి ఈ స్టాల్స్లో సెట్ అయిపోయారనమాట. మనకి ఇక్కడ కూడా ఇంకొక ప్లే ఏరియా ఉందన్నమాట, కిడ్స్ జోను. ఇక్కడ కూడా పిల్లల్ని ఆడిపిస్తూ ఉండొచ్చు. ఇంకా ఇది చాలా పెద్ద గ్రౌండ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం కూడా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే. ఇదండి, మేము ఇంకా ఎగ్జిట్కి వచ్చేసాము. ఈ సైడ్ నుంచి మనకి పార్కింగ్ ఉంటుందన్నమాట. ఇంకేమైనా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ప్రీవియస్ వెళ్ళిన కొన్ని ప్లేసెస్ మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళలేదు. అగైన్ పిల్లలతో వెళ్ళడం కష్టం అని చెప్పని. మీరు వెళ్తే మాత్రం మొత్తం కవర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.